తమ్ముడు ఏమంటే మాయావతి గారిని ఈ పార్టీకి అంకితం ఇస్తున్నాడు తమ్ముడు. ఇంతకంటే పెద్ద త్యాగం ఏముంటుంది? కళాకారులు అలా మీకు అందరికీ ఇటువంటి కార్డులు ఇచ్చిండ్రు. ఈ కార్డులలో మీ పూర్తి ఇన్ఫర్మేషన్ నింపివ్వండి. అట్లాగే ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో మన ఫేస్బుక్, మన వాట్సాప్, మన ట్విట్టర్, మన ఇన్స్టాగ్రామ్ ఐడీలు అన్నీ వస్తాయి. మీకు అందరికి ఇచ్చిండ్రు. బ్యాక్ సైడ్ ఏమో మీ డీటెయిల్స్ రాయండి, ఫ్రంట్ సైడ్ స్కానింగ్ చేయండి. ఇదంతా ఈ కార్డులో డీటెయిల్స్. పాట ఇప్పుడు గజల అశోకన పాట అందరూ కూర్చోవాలి. ఈ పాట తర్వాత మన ముఖ్య నాయకులు మాట్లాడుతున్నారు. చివరిగా అలా కూర్చోవాలి. దయచేసి ఎవరు కూడా మాట్లాడకూడదు ప్లీజ్. అలా కూర్చోవాలి. జెండా జెండా పేదోళ్ళ గుడిసె నిండా, జెండా పేదోళ్ళ గుడిసె నిండా, జెండా పేదోళ్ళ గుడిసె నిండా, జెండా పేదోళ్ళ గుడిసె నిండా. వెలిగేది దీపమందులే, వెలిగేది దీపమందులే.
నాకు ఇంటికి వెళ్ళిన వాళ్ళు దయచేసి బయటికి రావాలి. చివరి ఒక పాట తర్వాత పెద్దలు మాట్లాడతారు. దయచేసి ఇందులో వాళ్ళు దయచేసి లోపలికి రావాలి. ఓకే. ఫేస్బుక్ లైవ్ అందరూ కూడా ఫేస్బుక్ లైవ్ పెట్టాల్సిందిగా కోరుతున్నాం. మాయావతి గారి పాట బర్త్డే సందర్భంగా మాయావతి గారి పాట పాడుతూ ఉన్నారు. మీరందరూ కూడా ఫేస్బుక్ ఉన్నోళ్ళు మీ అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, ఫేస్బుక్ లైవ్ పెట్టాల్సిందిగా కోరుతున్నాం అందరికి. ఇది రాష్ట్ర అధ్యక్షుల గారి ఆదేశం. కుమార్ గారు అని రాష్ట్ర వేదిక మీదకి 2-3 వాటర్ బాటిల్స్ పంపించాల్సిందిగా కోరుతున్నాం. బహుజనుల సోదరి రంగ, బహుజనుల సోదరి రంగ, కుమారి మాయావతి బహుజనుల సారథి రంగ, కుమారి మాయావతి బహుజనుల సోదరి రంగ, కుమారి మాయావతి బహుజనుల సారథి రంగ, కుమారి మాయావతి బహుజనుల సోదరి రంగ, కుమారి మాయావతి బహుజనుల సారథి రంగ, కుమారి మాయావతి బహుజనుల సోదరి రంగ, కుమారి మాయావతి బహుజనుల సారథి రంగ, కుమారి మాయావతి బహుజనుల సోదరి రంగ, కుమారి మాయావతి బహుజనుల సారథి రంగ, కుమారి మాయావతి బహుజనుల సారథి రంగ, కుమారి మాయావతి బహుజనుల సారథి రంగ, కుమారి మాయావతి మీరు నగదారిలో ఊరు పేరు లేకుంటుంది, నగదారిలో ఊరికి దూరంగా బతికటి ఓకేనా. ఊరు పేరు లేకుంటుంది, నగదారిలో ఊరికి దూరంగా బతికటి, నగదారిలో సదానికి పోతుంటూ, నగదారిలో సుమనుగుల బాధలు పడుతూ, నగదారిలో భుజనుల బతుకులు కలిగి కుమారి మాయావతి కుమారి మాయావతి భుజనుల సోదరి రంగ, కుమారి మాయావతి భుజనుల సారథి రంగ, కుమారి మాయావతి భుజనుల సోదరి రంగ, కుమారి మాయావతి భుజనుల సారథి రంగ, కుమారి మాయావతి భుజనుల సోదరి రంగ, కుమారి మాయావతి భుజనుల సారథి రంగ, కుమారి మాయావతి ఇండియాను శాసించేది నగదారిలో ఉండతోనే చూపిస్తోనా, నగదారిలో ఇండియాను శాసించేది నగదారిలో ఉండతోనే ఊపిలోనా, నగదారిలో 25% నగదారిలో ఎక్కువ చేసి ఎన్నికలు గెలిచే నగదారిలో ముఖ్యమంత్రి పీఠము ఎక్కి నగదారిలో ముఖ్యమంత్రి పీఠము ఎక్కి కుమారి మాయావతి మనువాదుల పేరు వచ్చెను, కుమారి మాయావతి భుజనుల సోదరి రంగ, కుమారి మాయావతి భుజనుల సారథి రంగ, కుమారి మాయావతి భుజనుల సోదరి రంగ, కుమారి మాయావతి భుజనుల సారథి రంగ, కుమారి మాయావతి భుజనుల సోదరి రంగ, కుమారి మాయావతి భుజనుల సారథి రంగ, కుమారి మాయావతి చిన్న నయ్యలోనకు నగదారిలో చిన్న నయ్యలోనకు నగదారిలో చిన్న నయ్యలోనకు నగదారిలో నకులైతే ఎంత ఉందో నగదారిలో ఆనికి చూపెట్టేదో నగదారిలో అచ్చటు నుండి పార్లమెంటు వరకు కుమారి మాయావతి పాలకులైతిగా అన్నారు. కుమారి మాయావతి భుజనుల సోదరి రంగ, కుమారి మాయావతి భుజనుల సారథి రంగ, కుమారి మాయావతి భుజనుల సోదరి రంగ, కుమారి మాయావతి భుజనుల సారథి రంగ, కుమారి మాయావతి భుజనుల సోదరి రంగ, కుమారి మాయావతి భుజనుల సారథి రంగ, కుమారి మాయావతి భుజనుల సోదరి రంగ, కుమారి మాయావతి భుజనుల సారథి రంగ, కుమారి మాయావతి. అందుకే తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ 3 పార్టీలు తెలంగాణలో ఉన్నాయి కదా. మనమే అనుకున్నారు, ప్రజలు అనుకుంటారు. కానీ ఈ 3 పార్టీల పని బహుజన సమాజ్ పార్టీ రేపు 2022లో తెలంగాణలో పార్టీ పని బట్టి తెలంగాణలో బహుజన సమాజ్ పార్టీ జెండా ఎగరేయాలంటే ఇలాంటి కార్యక్రమాలు రేపు భవిష్యత్తులో బహుజన గుండామితో ఘనంగా జరుగుతుంది. తప్పకుండా ఏమి గుర్తుకెత్తాలని చెప్పేసి కోరుకోకు. చేతిని 5 వేలు ఇరిగా సైకిల్ పై నిలబడి వాయరా, చేతిని 5 వేలు వాయరా, సైకిల్ పై నిలబడి వాయరా, చేతిని 5 వేలు ఇరిగా సైకిల్ పై నిలబడి వాయరా, చేతిని 5 వేలు ఇరిగా సైకిల్ పై నిలబడి వాయరా. కమలం పువ్వు వాడి వాయరా, కమలం పువ్వు
ఆ రెండనక మూడంటూ చదివేది మన పిల్లలు పనులు కట్టేది పులుపులను ఉండాలి కదా. మన పిల్లలు బండ్లు కట్టాలా లేదా? మన పిల్లలు బండ్లు కట్టాలంటే మనకి ఏ రకం కావాలి? గట్టిగా చెప్పాలి. అన్న చెప్తారా? ఏ రకం కావాలన్నా? ఏ రకం కావాలి? ఒకటి కట్టాలంటూ ఆ రెండనక
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు చాలా మంది మాట్లాడాలనుకున్నారు, సమయం లేదు కాబట్టి మీరందరూ కూడా వేదిక మీద మీ అందరూ కూడా రంగారెడ్డి జిల్లా తరఫున మీ అందరికీ గౌరవంగా వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా షాద్నగర్ నియోజకవర్గంలో కార్యకర్తలు ముఖ్యంగా మా రాజు నాయకుడిని 9 రోజులు పనిచేసిన మాట్లాడాలనుకుంది కానీ సారీ ఏమనుకోకు, అన్నని మాట్లాడుకోరు, మనం కూడా ఎవరికి మాట్లాడే అవకాశం లేదు. ఇక్కడ మాట్లాడితేనే గుర్తింపు వస్తుందని మీరు ఎవరు అనుకోవద్దు. భవిష్యత్తులో డెఫినెట్ గా పార్టీ మిమ్మల్ని గుర్తిస్తుంది, మీకు ఏ స్టేట్కి తీసుకుపోనో ఆ స్టేట్కి తీసుకుపోతుంది. సో తమ్ముడు ఒక మాట మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై భీమ్, జై బీఎస్పీ. మాయావతి మేడం జన్మదినం సందర్భంగా ఈరోజు షాద్నగర్ లో నీలి సముద్రంగా ఇంత ఎత్తున ప్రజలు రావడం చాలా సంతోషం ఉంది నాకు. బాహుబలిలో ఒక డైలాగ్ ఉన్నది, మా ఇష్మతి ఊపిరి పీల్చుకో, బాహుబలి ఎక్కిండు. తెలంగాణ ఊపిరి పీల్చుకో, మా ఇబ్రాహిం వస్తుండు. ఈరోజు అధికారంలో కాంగ్రెస్ ఉన్నా టిఆర్ఎస్ ఉన్నా కాదు మాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. థ్యాంక్స్ అన్న, టైం లేదు నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ రాజు. మొదటి నుంచి ఈ కార్యక్రమం శేఖరణ పిలుపునిచ్చినప్పటి నుంచి రెయిన్ రోజులు మనతో ఉండి పనిచేసారు. మా కార్యకర్తలు అందరూ కూడా పనిచేసారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున నియోజకవర్గ కమిటీకి, జిల్లా కమిటీకి, మా టీం అందరికీ, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు ఈ వేదిక మీద ఈ కార్యక్రమం కోసం పనిచేసినటువంటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మరియు ఉమ్మడి మాపురం జిల్లా నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణలో ఓటు అంటే రాజ్యాధికారం, రాజ్యాధికారం అంటేనే రాజకీయం. అది గ్రామ పంచాయతీ అయినా, అది మున్సిపాలిటీ అయినా, కార్పొరేషన్ అయినా, రాజకీయం కబడ్డీ ఆడాలి. ఆ కబడ్డీ ఎవరు చూసి నేర్చుకోవాలి అంటే ఇబ్రాహిం శేఖర్ అన్న చూసి నేర్చుకోవాలి. అందరూ నాయకులు మాట్లాడుతూనే ఉంటారు, కానీ బరిలో దిగి కబడ్డీ ఆడి గెలిచి రాజకీయంగా ఉండే నాయకులు ఎక్కడ కనబడరు. ఆ కనబడే నాయకుడే మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాహిం శేఖర్ గారు అనే విషయాన్ని మనం అందరం గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి, తెలంగాణ రాష్ట్రంలో అందరూ ఏమనుకుంటారంటే అది ఇది అంటారు. రేపు రాబోయే తెలంగాణ రాజ్యంలో బహుజన రాజ్యానికి అన్న పుష్ప 2, పుష్ప 3 మీద ఇబ్రాహిం శేఖర్ అనే సంగతి మీ అందరూ కూడా తెలుసు. మన పుష్ప, మన బాహుబలి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు ఇబ్రాహిం శేఖర్ అనే గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మహానీయులను స్మరిస్తూ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఈ దేశంలో అసమానం ఎదుర్కొంటున్న వాళ్ళు, అన్యాయానికి గురవుతున్న వాళ్ళు, కుల వివక్షకు గురవుతున్న వాళ్ళు, దాడులకు గురవుతున్న వాళ్ళు, అత్యాచారాలకు గురవుతున్న వాళ్ళు, ఈ దేశంలో ఈ బలవంతాలు ఇంకెన్ని రోజులు అని ఆలోచన చేసి ప్రజలందరూ కూడా దేశవ్యాప్తంగా ఆత్మ గౌరవ పండుగ రోజులు, అదే బయటి 70వ జన్మదిన రోజు ఈ రోజు అనే విషయాన్ని బీఎస్పీ ప్రకటిస్తుంది. అంటే సంక్రాంతి 3 రోజులైతే 2 రోజులు బానిసలవి, 2 రోజులు అన్యాయానికి గురి చేస్తున్నది, 2 రోజులు అన్యాయం గురి చేస్తున్నది, 2 రోజులు అత్యాచారం గురి చేస్తున్నది. కానీ వీరందరికీ వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో వాళ్ళ
పండుగ రోజు ఈ రోజే మాయావతి గారి పుట్టినరోజు అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తాము. సోదరులారా, మీకందరికీ తెలుసు, చాలా మంది మాయావతి గారి బర్త్డే అనగానే సంక్రాంతి పండుగన్నది, మనలు తింటారు, తాగుతారు, మనం ముఖ్యంగా ఆంధ్రకు పోతారు. మనతో పోయేటోళ్ళు తక్కువ కానీ తీసుకుపోవటం ఎక్కువ. మనల్ని సొంతంగా పోయడం తక్కువ, ఎవరు కూడా పోయటంలో మనలు ఎక్కువ. వాళ్ళకి వేదిక మీద నుంచి మీరు కూడా అవసరం చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే మీకందరికీ 2 రోజులు పండుగ అయితే మరి ఈ రోజు వాళ్ళందరినీ మార్చడానికి, లేకపోతే ఎవరైతే శత్రువుల్లో వాళ్ళకు వ్యతిరేకంగా మనం పోరాడడానికి ఆత్మగౌరవ రోజే బయటి బర్త్డే దినం అనే విషయాన్ని మనం ఈ రోజు ఈ వేల సంఖ్యలో ఇక్కడ మనం హాజరై నిరూపించిన విషయం స్పష్టమైంది. దానికి సాక్ష్యం ఇస్తూనే మరి బయటి గారి బర్త్డే ఒక పెద్ద ఓడింగ్ తగలబెట్టింది. ఈ రోజు మనం అందరం ఇక్కడ ఉన్నాము. పెద్దగాని షాద్నగర్ మొత్తం కూడా పతంగులు కాదు, బహుజనుల ఆత్మగౌరవ బిఎస్పీ జెండా షాద్నగర్ మొత్తం ఎగిరింది. ఈ రోజు షాద్నగర్ లో ఎగిరే పతంగులు కాదు, షాద్నగర్ లో ఎగిరే పతంగులు కాదు, ఈ తెలంగాణ రాష్ట్ర బహుజనుల ఆత్మగౌరవ బిఎస్పీ జెండాలు అనే విషయం కూడా మనం స్పష్టం చేస్తున్నాం. ఈ జెండాలు ఈ షాద్నగర్ నుంచి రాబోయే జన్మదినానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా షాద్నగర్లో చేస్తామన్న విషయం స్పష్టం చేస్తాను. అదే ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజనులు బయటి గారికి ఇచ్చే గిఫ్ట్ అనే విషయం కూడా మీకు అందరికీ స్పష్టం చేస్తాను. సోదరులారా, మనం ఇప్పుడుగా ఆవేశాన్ని పక్కకు పెట్టి, ఆవేశం ఎప్పుడు కూడా చాలా తక్కువ రిజల్ట్ ఇస్తుంది. మనకు ఆలోచనతో కూర్చున్న ఏదైతే దయచేసి మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఆవేశంతో కాకుండా ఆలోచనతో ఒక 20 నిమిషాలు మాట్లాడుతున్నా. ఎందుకంటే నేను కూడా ఎక్కువసేపు ఏం మాట్లాడాలి, ముఖ్యంగా నేషనల్ కోఆర్డినేటర్ మాట్లాడాలైనా సోదరులారా, మనము తెలంగాణ బహుజన చరిత్రను ఒకసారి మనం ఆలోచన స్టార్ట్ చేద్దాం. చరిత్రలో కొన్ని సంఘటనలు మనం గుర్తు చేసుకున్నట్టయితే, మనం అందరం ఈ రోజుకి రావడానికి కారణమే చైతన్యం. ఆ చైతన్యానికి కారణమే చదువు. దానికి మూలమైన జ్యోతిరావు ఫులే గారు, ఎప్పుడైతే 1890లో చనిపోతాడో, ఆ చనిపోయిన నెక్స్ట్ ఇయర్ అంటే 91లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మిస్తాడు. 1890లో ఫులే గారు చనిపోతే అదే డిసెంబర్లో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మిస్తాడు. వీళ్ళిద్దరికి 6 నెలల డిఫరెన్స్ ఉంటుంది. ఆయన చనిపోవడానికి ఈయన మన జన్మించడానికి. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ డిసెంబర్ 6న చనిపోతాడు. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ డిసెంబర్ 6న చనిపోతాడు 1956లో. బైంజీ గారు 1956లో
జనవరి 15న జన్మించింది. అక్కడ పూలే గారికి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి 11-12 రోజుల సమయం అయితే ఇక్కడ బైజీ గారికి ఇక్కడ బైజీ గారికి 6 నెలల సమయం డిఫరెన్స్ ఉన్నది. అంటే ఈ 2 విషయాలు ఎందుకు చెప్తున్నాను నేను మీకంటే, చరిత్రలో అప్పుడప్పుడు ఒక లింక్ ఏర్పడుతుంది. ఆ లింకే మహానీయుల లింకు. అట్లా బయన్ కుమారి మాయావతి గారిని మన నాయకుడు బిఎస్పి ఫౌండర్ మాన్యవర్ కాంశీరామ్ గారు 1977లో కలుసాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 50 సంవత్సరాలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 50 సంవత్సరాలు తను ఎలాంటి సుఖ సంతోషాలకు లోను కాకుండా, సుఖ సంతోషాలకు ఇది కాకుండా 50 సంవత్సరాలు మన కోసం మహానీయుల జెండాను, మహానీయుల ఆలోచనలు మోస్తున్న ఏకైక నాయకుడు అలూక్ బైన్జీ. మనందరికీ తెలుసు ఈరోజు ఒక్కరోజు మనం పండుగను పక్కకు పెట్టి ఈరోజు ఇక్కడ రావాలంటే ఇబ్బంది పడతాము. అట్లాంటిది ఇలాంటి పండుగలన్నింటినీ కూడా మన కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం బైన్జీ గారు తన 50 సంవత్సరాల జీవితాన్ని రుణపాయంగా వదిలేసిన మహా త్యాగి మన అక్క బైన్జీ కుమారి మాయావతి గారని విషయం స్పష్టం. సోదరులారా, నేనేమంటున్నా అంటే, మనం ఈరోజు కేవలం వచ్చి మాట్లాడుకొని పోవడానికి రాలేదు. మనం ఒక ప్రోగ్రాం తీసుకొని పోవాలి. కుల సంఘాలకు, రాజకీయ పార్టీలకు ఒక తేడా ఉంటుంది. కుల సంఘాలకు, రాజకీయ పార్టీలకు ఒక తేడా ఉంటుంది. ఏముంటుంది అంటే, రాజకీయ పార్టీకి ఏమో హోంవర్క్ ఉంటుంది, రాజకీయ పార్టీకి హోంవర్క్ ఉంటుంది, కుల సంఘాలకు హోంవర్క్ ఉండదు. రాజకీయ పార్టీలకు ఎగ్జామ్స్ ఉంటాయి, కుల సంఘాలకు ఎగ్జామ్స్ ఉండవు. అట్లా ఈరోజు మనము పండుగను కాదని ఈ షాద్నగర్ ఇంత కష్టపడి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసు. మనం ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ చెల్లాలి. దాంట్లో భాగంగానే మనం తెలంగాణ పోరాటాన్ని మనం గమనించాలి. ఇక్కడ 1963లో కోస్తాంధ్ర రాయలసీమ ప్రత్యేకాంధ్ర రాష్ట్రంగా ఉన్నది. అంటే ప్రత్యేకాంధ్ర రాష్ట్రం ఎప్పుడుండే 1953లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండే. మరి అప్పుడు తెలంగాణ రాష్ట్రము హైదరాబాద్ రాష్ట్రంలో ఉండే. తెలంగాణ రాష్ట్రము హైదరాబాద్ రాష్ట్రంలో ఉండే. దాన్ని బలవంతంగా ఆంధ్రలో కలిపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దయచేసినండి, మన హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ఉండే, దాన్ని బలవంతంగా రాయలసీమ ఆంధ్రలో కలిపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే ఎవరు దోషులు, ఎవరు నిర్దోషులు, ఎవరు మోసం చేసిరు, ఎవరు నటిస్తున్నారు అనే వాటిని మనకు అవగాహన ఉండాలి క్లియర్గా. మళ్ళీ అప్పుడే 1969లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది సపరేట్. ఆ 1969 ఆ ఉద్యమం, తెలంగాణ ప్రత్యేక ఉద్యమంలో 360 మంది విద్యార్థులు చనిపోయింది. అంతా కూడా బహుజనులే. బలవంతంగా తెలంగాణను విడదీసింది కాంగ్రెస్ పార్టీ, బలవంతంగా తెలంగాణ ఆంధ్ర కలిపింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు 1962లో ప్రత్యేక ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వస్తే అప్పుడు 300 చిల్లర
మంత్రులు అమరులయ్యారు, వాళ్ళందరూ కూడా 90% అమరులు. దానికి బాధ్యత ఎవరు వహించాలి? కాంగ్రెస్ పార్టీ వహించాలి. దానికి బాధ్యత ఎవరు వహించాలి? కాంగ్రెస్ పార్టీ వహించాలి. 1969 తర్వాత మళ్ళీ ఈ తెలంగాణ ఉద్యమం మీకు తెలుసు క్లియర్గా. కేసీఆర్ మొదలుపెట్టింది. కేసీఆర్ మొదలుపెట్టిండా? కేసీఆర్ మొదలుపెట్టినప్పుడు కేసీఆర్ కు 2 మాత్రమే ఎంపీ సీట్లు ఉండే. ఎన్ని సీట్లు ఉండే? 2 ఎంపీ సీట్లు ఉండే. ఒకటి కేసీఆర్, 2 విజయశాంతి. ఒకటి కేసీఆర్, 2 విజయశాంతి. కానీ బహుజన్ సమాజ్ పార్టీకి 21 మంది ఎంపీలు, 15 మంది రాజ్యసభ సభ్యులు, మొత్తం కలిసి 36 ఎంపీలు రాజ్యసభ పార్లమెంట్ లో తెలంగాణకు మద్దతు పలికిన ఏకైక జాతీయ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. అది మన అక్క మాయావతి గారు ఇచ్చిన పార్టీ. ప్రణబ్ ముఖర్జీ సమష్టిలో కూడా బైండి గారు, ప్రణబ్ ముఖర్జీ కమిటీలో బైండి గారు తెలంగాణకు అనుకూలంగా ఆమె రిపోర్ట్ సబ్మిట్ చేసి, అంటే 2005లో ప్రణబ్ ముఖర్జీ కమిటీకి పార్లమెంట్ లో 36 మంది ఎంపీలు. అదే కాకుండా నేషన్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ, నేషన్ పార్టీ అయిన బీజేపీ పార్టీ ఎన్నడూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో తప్పితే ఇతర రాష్ట్రాలు ఎన్నడూ కూడా తెలంగాణకు మద్దతుగా ఏ దేశంలో ఉన్న నేషన్ లీడర్ మాట్లాడలేదు. కానీ బైన్ కుమారి మాయావతి గారు ఉత్తరప్రదేశ్ లో మాట్లాడింది, ఢిల్లీలో మాట్లాడింది, కలకత్తాలో మాట్లాడింది, మహారాష్ట్రలో మాట్లాడింది, ఇంకా కొన్ని రాష్ట్రాలలో, భారతదేశ వ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలలో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన జాతీయ నాయకులు ఎవరు ఉన్నారంటే అది కేవలం బైన్ కుమారి మాయావతి గారు అనే విషయం స్పష్టం చేస్తున్నా. ఆ పార్టీ కేవలం బహుజన్ సమాజ్ పార్టీ అనే విషయం కూడా స్పష్టం చేస్తున్న సోదరులారా. అంటే ఈ తెలంగాణ బహుజనులు ఆలోచించాల్సిన అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఈ దేశంలో ఉన్న నేషనల్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో తప్పిస్తే ఇంకే రాష్ట్రంలో మాట్లాడలేదు. కానీ బైన్ కుమారి మాయావతి గారు మాత్రం దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలలో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, ఈ తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పడాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్న రాష్ట్రాలకు అనుకూలమని. ఆ అనుకూలం ఎందుకంటే చిన్న రాష్ట్రాలలో బహుజన రాజ్యాంగం రాగలుగుతుంది. అందుకే ఆర్టికల్ 3 ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు భారతదేశ వ్యాప్తంగా మరి 3 అన్ని రాష్ట్రాలలో మాయావతి గారు అన్ని రాష్ట్రాలలో ఈ తెలంగాణ ఉద్యమం మీద మాట్లాడిన విషయం స్పష్టం చేస్తున్నా. అంటే ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ నువ్వు ఎవరైనా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఆయన ఆలోచన ఎవరైనా చేస్తున్నారంటే బైన్ కుమారి మాయావతి గారు తప్ప ఇంకెవరు లేరనే విషయం కూడా నేను స్పష్టం చేస్తున్నా. సోదరులారా, మన ఏ పార్టీని మనము ఫాలో కావాలి? కాంగ్రెస్ పార్టీనా, టిఆర్ఎస్ పార్టీనా, బీజేపీ పార్టీనా, టిఎస్పీ పార్టీనా? కాంగ్రెస్ పార్టీనా, టిఆర్ఎస్ పార్టీనా, బీజేపీ పార్టీనా, లేకపోతే బిఎస్పీ పార్టీనా? మరి మనము తెలంగాణ పోరాటం చేసిన కేసీఆర్ తెలంగాణ ఒత్తుడు దక్షుడు అని చెప్తే, తెలంగాణ ఒత్తుడు మేము దక్షుడు అని చెప్తే వాళ్ళ అల్లుడు హరీష్ రావు పెట్రోల్ డబ్బా తెచ్చుకున్నాడు కానీ పుల్లల డబ్బా తెచ్చుకోలేదు. ఏం తెచ్చుకున్నాడైనా? పెట్రోల్ డబ్బా తెచ్చుకున్నాడు కానీ పుల్లల డబ్బా చిన్నది తెచ్చుకోలేదు. కానీ అమాయక జనం కదా మనం అమాయక జనం. మనము అగ్రకులాలు చెప్తే ఆవేశంగా మాట్లాడటం. ఈ దేశంలో పూలే అంబేద్కర్, కాంశీరామ్ మాయావతి గారిని అర్థం చేసుకొని ఈ బహుజనులు, అందులో ఒక అబ్బాయి, అందులో ఒక అతను, మన సోదరుడు
ముద్దు బిడ్డ శ్రీకాంత్ చారి మాత్రం పుల్లని డబ్బు తెచ్చుకుంటూ బిడ్డలు తెచ్చుకుంటారు. హరీష్ రావు ఏమో అలా మామ కేసీఆర్ తెలంగాణ ఒత్తులో చచ్చుడు అంటే ఒత్తుడు అయితే ఆయన సావుడు కాలేదు. తెలంగాణ ఒత్తుడు అయితే కేసీఆర్ సావుడు కాలేదు. తెలంగాణ ఒత్తుడు అయితే కేసీఆర్ సావుడు కాలేదు. కానీ హరీష్ రావు మాత్రం పిట్టలు తెచ్చుకుంటూ పుల్లని డబ్బు తెచ్చుకోలేదు. వీళ్ళ కుట్రలను చనిపోయింది. ఎన్నినాడు చౌరస్తాలో విగ్రహం పెట్టి దాన్ని వేసుకుంటాను. ఎవరైతే బీసీ సోదరులు ఉన్నారో, ఎవరైతే ఎస్సీ సోదరులు ఉన్నారో, ఎవరైతే బహుజన సోదరులు ఉన్నారో, హరీష్ రావు మోసానికి, కేసీఆర్ మోసానికి టీఆర్ఎస్ కు ఓట్లు వేయకుండా ఉంటారా? ఏమన్నా హరీష్ ఓర్ని మన శ్రీకాంత్ చారిని పొట్టడ పెట్టుకున్న టీఆర్ఎస్ పార్టీ లీడర్లకు ఓట్లు వ్యతిరేకంగా వేసుకుని బంద్ చేసి శ్రీకాంత్ చారి బొమ్మ పెట్టి దండనేసి మొదలు పెట్టింది. ఇక చూసి కథ. వాళ్ళని వ్యతిరేకించాలా? శ్రీకాంత్ చారికి దండనేసి ఉండేయాలన్నా? ఏం చేయాలి చెప్పండి మీరు? వ్యతిరేకం చేయాలి కదా ఓట్లతోని. నిజంగా టీఆర్ఎస్ పార్టీకి మనం తెలంగాణ ఉద్యమం పేరు మీద కాంగ్రెస్ టీడీపీని వ్యతిరేకించకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం పేరు మీద టీఆర్ఎస్ కు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీని మన టీడీపీ పార్టీని ఓటుతో వ్యతిరేకించకపోతే తెలంగాణ వచ్చేదా? రాదు కదా. ఎందుకంటే కాంగ్రెసే కలిపింది కదా 1969లో. కాంగ్రెసే కలిపింది, వాళ్ళకు విడదీస్తుంది. కాబట్టి ఓట్లు వస్తున్నాయి కాబట్టి తెలంగాణ ఉద్యమం పేరు మీద దాన్ని కాపాడుకుందామని చెప్పి డిక్లేర్ చేశారు. అది కూడా ఎప్పుడు చేసారు? మళ్ళా 2009 డిక్లేర్ చేశారు. సోనియా గాంధీ బర్త్డే దాన్ని డిక్లేర్ చేశారు. మళ్ళీ ఇమ్మీడియట్ గా ఆంధ్రలో పెద్ద ఉద్యమం, తెలంగాణ వ్యతిరేక ఉద్యమం, ఆంధ్ర ఉద్యమం జరిగితే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రివర్స్ తీసుకుంది, తెలంగాణ బ్యాక్ తీసుకుంది మళ్ళా. అవునా కదా? నిజంగా రాజకీయాలు అవునా ఉంటే మనకు అర్థమైంది. అప్పుడు మళ్ళీ తెలంగాణలో మరి కేసీఆర్ మరి దళితుల ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండు. అది కూడా ఫెయిల్ అయింది. దళితుల ముఖ్యమంత్రి అది ఫెయిల్ అయిపోయింది. కాబట్టి సోదరులారా, మీ అందరికీ నేను ఒకటే విషయం చెప్తున్నా. మా అందరినీ వాళ్ళు బానిసలుగా ఓటర్లుగా వాడుకుంటున్నారు. కాబట్టి మనము బయటపడి ముందుకు రావాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ, ఒకటి ఈ దేశంలో మన ప్రజల కోసం, మనల కోసం కష్టపడుతున్న ప్రజల కోసం మనం ఆలోచన చేయాలి. ఈరోజు మనము పూలే కానీ, తావుమారాజు కానీ, పెరియారు కానీ, నారాయణగురు కానీ వీళ్ళందరూ ఎవరి గురించి అయితే పోరాటం చేసిరో వాళ్ళందరూ వాళ్ళకు అనుకూలంగా మనం పనిచేయకపోవడం వల్ల ఈ సమాజంలో మనకు నష్టం జరుగుతుందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నా. తెలంగాణ ఉద్యమం అది కేవలం అగ్రకులాల ఉద్యమం. స్వతంత్ర ఉద్యమం కూడా ఎట్లయితే అగ్రకులాల ఉద్యమం అయిందో ఈ తెలంగాణ ఉద్యమం కూడా ఇది అగ్రకులాల ఉద్యమం అయింది. కాబట్టి మరి మనమందరం కూడా మరి బయాన్ కుమారి మాయావతి గారి నాయకత్వాన బహుజన సమాజ్ పార్టీని మనం బలపరచకపోతే మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనకు నిజంగా ఇబ్బంది జరుగుతున్న విషయాన్ని స్పష్టం చేస్తూ, రీసెంట్ గా తెలంగాణలో కొన్ని సంఘటనలు మనం గమనిద్దాం. సూర్యాపేటలో ఒక మాజీ అబ్బాయిని పోలీస్ స్టేషన్ లో వేధించే కేసులో కూడా 3rd డిగ్రీ అప్లై చేస్తే చనిపోయిన పరిస్థితిని మనం చూసినాం. మనలందరూ ఉద్యమం చేస్తే ఒక బీసీసీఐ సస్పెండ్ చేసి కానీ రెడ్డి ఎస్ఐని ఇంకా సస్పెండ్ కూడా చేసలేదు మొత్తం. అంటే తెలంగాణ బహుజనుల బలం, తెలంగాణ బహుజనుల బలం ఈ తెలంగాణ రాష్ట్రంలో
మనం అర్థం చేసుకోవాలి. తెలంగాణ బహుజనుల ఎస్సీ ఎస్టీ బీసీ నాయకుల బలమందరినీ కూడా చాలా జాగ్రత్త అయినాలి మాట. తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేటలో ఒక అబ్బాయిని వేధించే కేసులో తండ్రికి అప్లై చేస్తే చనిపోయిండు. చనిపోతే మనల్లందరూ పోరాటం చేస్తే ఒక బీసీ సిఐను సస్పెండ్ చేసిరు. కానీ ఎస్ఐ రెడ్డిని ఇంకా సస్పెండ్ చేసలేరు. అంటే మనం అందరం ఆలోచించాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల నాయకుల బలం ఏంటంటే ఒక ఎస్ఐని సస్పెండ్ చేయించలేనంత. అదే బహుజన్ సమాజ్ పార్టీలో బహుజన్ సమాజ్ పార్టీకి 10,000 మందిని కనుక మనం జమ కాగలిగితే ఎస్ఐ కాదు కదా ఎస్పీని కూడా సస్పెండ్ చేసి పడేస్తారు. లక్షల మంది ఎస్సీలు ఏకమైరు, లక్షల మంది బీసీలు ఏకమైరు, రాజకీయ లక్ష్యం లేని ఎస్సీలు లక్షల మంది ఏకమైరు, రాజకీయ లక్ష్యం లేని ఎస్సీ బీసీలు లక్షల మంది ఏకమైరు. కానీ ఒక 10 నుంచి 20,000 మంది ఎస్సీలు బీసీలు కనుక రాజకీయ లక్ష్యంతో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఏకమైతే ఎస్ఐ కాదు ఎస్పీని కూడా టర్మినేట్ చేసే శక్తి మనకు వస్తుందనే విషయం కూడా స్పష్టం చేస్తున్నా. కాబట్టి సోదరులారా దీని మీద మనం ఆలోచన చేయాలి. అదేవిధంగా మీరు షాద్ నగర్ లో మనం రీసెంట్ వస్తే ఒక ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ లో తమ్ముడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే అన్న మద్దతు చేసిందని 2 తాళ్లకు వైర్లు కట్టి గట్టే అంతా సజీవరావణ చేసి మేము వెళ్ళాము. అక్కడ మేమైతే 19 మాదిరిలు ఉండే 16 మాదిరిలో వెళ్ళిపోయారు. 3 ఉన్నారు. శవాన్ని పట్టుకొని కూడా వలసలేరు. మేమే అక్కడ ఉండి అంబులెన్స్ దించి పోలీసు వాళ్ళని గట్టిగా మాట్లాడి ఇప్పుడు తీసుకోవద్దు రేపే తీసుకోవాలని, లేకపోతే బిఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము ఆందోళన చేసామంటే అప్పుడు ఆగిరాలు. నేనేమంటున్నా ఈ వేదిక నుంచి షాద్నగర్ ఎమ్మెల్యే గారు, మీరు బిఎస్పీ పార్టీ నుంచి మీరు పోటీ చేసింది కదా, మరి బిఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు ఎస్సీ ఎస్టీకి ఎంత మద్దతు చేశారు? నువ్వు ఒక దళిత అబ్బాయిని సజీవదానం చేస్తే కనీసం చూడదిక్కవో అను, కనీసం చాపటేడుగా అను. నువ్వు ఒక బీసీ వ్యక్తివై షాద్నగర్ పోలింగ్ స్టేషన్ లో ఒక ఎస్టీ ఒక అమ్మాయి మ్యారేజ్ అయిన అమ్మాయిను బట్టలు లేకుండా 30 రూపాయించిందండి. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. బట్టలు లేకుండా వివాహితను బట్టలు లేకుండా 30 రూపాయలు చిన్న దొంగతనం కేసులో. రీసెంట్ గా మళ్ళీ ఒక అమ్మాయిని 22 సంవత్సరాల అమ్మాయిని రైతు వేదిక దగ్గర అత్యాచారం చేసి నేనేమన్నా ఈ వేదిక నుంచి ఎమ్మెల్యే చెప్తున్నానేమో బహుజన్ సమాజ్ పార్టీ నుండి రాబోయే ఎన్నికల్లో షాద్నగర్ ఎమ్మెల్యేకు బీఎస్పీ పార్టీ తరఫున నువ్వు బీసీ అయినా సరే నీకు సుఖం చూపించే బాధ్యత బహుజన్ సమాజ్ పార్టీ. నువ్వు బీసీ బిడ్డపైనా నువ్వు బానిసవు, నువ్వు మా జాతికి అన్యాయం చేసిన వ్యక్తివి, మా జాతికి జాతి చేసిన వ్యక్తివి. కాబట్టి వచ్చే ఎన్నికలలో షాద్నగర్ నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ బలమెంతో 100% చూపించవు. దానికి మొదలే షాద్నగర్ మీటింగ్ అనే విషయం స్పష్టం చేస్తున్నాం. షాద్నగర్ మీటింగ్ ముఖ్యం పెట్టలే. చాలా మంది అన్నారు అన్నా సంక్రాంతి పండుగ కదా మరి ఆ రోజు మనం మీటింగ్ అయితే కానీ మేమందరం బీఎస్పీ పార్టీ నాయకులు, రాష్ట్ర నాయకులు, జోనల్ కోఆర్డినేటర్, జోనల్ ఇన్ఛార్జీలు, లేకపోతే జిల్లా ఇన్ఛార్జ్ మేమందరం ఊరూరికి తిరిగి అయ్యా
మనకు అమ్మాయిల ఆత్మగౌరవం ముఖ్యమా, మన పిల్లల్ని అన్ని అత్యాచారం చేస్తే వాళ్ళకి వ్యతిరేకంగా మనం ఏకం కావడం ముఖ్యమా, సంక్రాంతి పండుగ తిరుడు తాగం ముఖ్యమా అంటే ఈరోజు షాద్ నగర్ లో మన మీటింగ్ ఏం తెలిపిందంటే మాకు తిరుడు తాగుడు ముఖ్యం కాదు, మా అమ్మాయిల ఆత్మగౌరవం ముఖ్యమని షాద్ నగర్ మొత్తం కూడా ఇలా నీలి జెండా ఎగరేసి నిరూపించింది. 2028 ఖచ్చితంగా షాద్ నగర్ లో బీఎస్పీ పార్టీ బలమేందో చూపిస్తామనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నారా. చాలా మంది అనుకుంటున్నారు బీఎస్పీ బలహీన పడేదని. బీఎస్పీ బలహీన పడలే, బీఎస్పీ పుంజుకుంటూ ప్రారంభించిందనే విషయం నేను స్పష్టం చేస్తున్నా. కాబట్టి సోదరులకు అందరూ ఆలోచన చేయండి. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కానీ మనకి ఎలాంటి న్యాయాలు నేరాలు ఉన్నాయండి. మీరు కేసీఆర్ వచ్చారు, అక్కడ ఘోరంగా నేరాలు అయితే ఆ ఇసుక దొంగతనం చేసింది వాళ్ళు మన పిల్లల్ని కట్టిని ఉపయోగిస్తే ఇప్పటికి కూడా వాళ్ళు సంతానం చేయలేని పరిస్థితి అవుతారు. ఈ బాధలు చూసి మనకి ఎట్లా వాళ్ళకు ఓట్లు వేస్తున్నాము, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత వేడలను ఎట్లా ఏయించనిస్తున్నాము అనేది మనం ఆలోచన చేయాలి. మనం వేయకపోవడమే కాదు, వాళ్ళని వేడలను కూడా ఏరియొద్దు మనం. కాబట్టి సోదరులారా మీరు ఆలోచన చేయండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో మనకు అన్ని రకాల నష్టమే జరుగుతున్నది. మీకు రెండో విషయం చెప్తున్నా, అంటే స్పీచ్ చేయాలని లేదు, నాకు అర్థం చేయాలనే ఉంది. నాకు బాగా మీతో చప్పట్లు కొట్టేయాలి ఇంపీగా లేదు నాకు మీకు అర్థం ఇలా పోకపోతే ఎన్ని స్పీచ్లు ఎన్ని మీటింగ్లు వెళ్తే వేస్ట్. మీరు గ్రామాలకు వెళ్ళండి, మన పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్ చదువుతారు కదా అమ్మాయిలు. 12,700 గ్రామాలలో స్కూల్స్ ఉన్నాయి. 18 లక్షల మంది పిల్లలు చదువుకుంటున్నారు. 12 లక్షల మంది అమ్మాయిలు ఉన్నారు. 12 లక్షల మంది అమ్మాయిలు మంచినీళ్ళు తాగలేదు మన తెలంగాణ రాష్ట్రంలో. ప్రభుత్వ పాఠశాల చదువుకుంటున్న మన అమ్మాయిలందరూ 12 లక్షల మంది మంచినీళ్ళు తాగుతలేరు. ఎందుకు మంచినీళ్ళు తాగుతలేరు అంటే మంచినీళ్ళు తాగుతారు టాయిలెట్ ఎక్కడ చేయాలి అని. టాయిలెట్ కంట్రోల్ చేసుకుంటే హార్మోన్ డిజార్డర్స్ అవుతాయి. టాయిలెట్ కంట్రోల్ చేసుకుంటే హార్మోన్ డిజార్డర్స్ అవుతాయి. మంచినీళ్ళు తాగకపోతే కిడ్నీ ప్రాబ్లం వస్తాయి. దీనికి ప్రభుత్వ సాక్ష్యం ఏం చెప్పిందంటే ఉస్మానియా చెక్ చేస్తే టెస్టులు చేస్తే 109 మంది పిల్లల్ని 9 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల పిల్లల్ని టెస్టులు చేస్తే 109 మందికి మంచినీళ్ళు లేకపోవడం వల్ల తాగకపోవడం వల్ల కిడ్నీ ప్రాబ్లం వచ్చిందని పేపర్లో ఫస్ట్ పేజీలో వచ్చింది. ఇంకా మరి ఏదమ్మా ఓట్ల కాంగ్రెస్ పార్టీకి ఏదమ్మా ఓట్లు, టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు ఏదమ్మా? మన అమ్మాయిలను మంచినీళ్ళు కాపాడేది ఈ ప్రభుత్వాలకు ఓట్లేద్దామా? ఓట్లేద్దామా? ఏపిద్దామా? మీరే అందరి ఓట్లేద్దామా? ఏపిద్దామా? మరి వద్దంటే కూడా కాదు, మనం ఇద్దరిలో కూడా ఏపీయకుండా మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి సోదరులకు అందరూ ఆలోచన చేయండి. బైట్ కుమారి మాయావతి గారి నాయకత్వాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకున్నది అంటే బైట్ కుమారి మాయావతి గారు సీఎం అయినప్పుడు ఉత్తరప్రదేశ్ లో అన్యాయం చేశాడు, అత్యాచారం చేశాడు, గుండాలను రౌడీలను మాయావతి గారు సీఎం అయిన తర్వాత 2 నెలలనే 1,35,000 మంది నుంచి 1,50,000 మంది వరకు అందరినీ కూడా జైలు వేసిన చరిత్ర బైట్ కుమారి మాయావతి గారు అనే విషయం కూడా స్పష్టం చేస్తున్నా. ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎప్పుడైనా నిన్నదా మీరు 2 నెలల్లో మీరు లీడర్ అయిన తర్వాత లక్షల మందిని జైలు వేసిన చరిత్ర ఉన్నది ఎప్పుడన్నా? ఇప్పటి వరకు ఈ దేశంలో మనోళ్ళ మీద అన్యాయంగా దాడులు చేస్తే కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఏ పార్టీ అయినా ఇప్పటి వరకు జైలు వేసిన చరిత్ర ఉన్నది అంటున్నా. ఉత్తరప్రదేశ్ లో మాయావతి గారు చేశారు అంటే మరి తెలంగాణలో బీఎస్పీ వస్తనే కదా. అక్కడ మీరు మనల్ని అత్యాచారం చేస్తే మనం శిక్షించదామా? జైలు వేయద్దా? దాడులు చేస్తే దాడులు వేయద్దా? మనల్ని పోలీసులు నమ్మితే మనం జైలు వేయద్దా? వేయద్దా? వేయాలన్నా? మరి కాంగ్రెస్ పార్టీ ఉంటే వేసలేరు, టీఆర్ఎస్ పార్టీ ఉంటే వేసలేరు, బీజేపీ పార్టీ ఉంటే వేసలేరు. మరి బీఎస్పీ పార్టీ అధికారం వస్తే మాత్రమే వాళ్ళు జైలుకు పోతారు.
మనం వెయ్యాలా వద్దా? వెయ్యాలంటే మనము బిఎస్పీ పార్టీకి ఓటు వేయాలి. ఇది మనం చేయాల్సిన అవసరం ఉందని సోదరులారా, నేను ఒకటే మీకు అందరు విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి మీ అందరికి ఒకటే అంటున్నాను, 78 సంవత్సరాల స్వతంత్రంలో మన పేదరికం పోలే, మనకు అన్యాయాలు ఆగలే, దాడులు ఆగలే, అత్యాచారాలు ఆగలే, ఏం ఆగలేదు. కావున మనకు క్లియర్ గా ఈరోజు మనము కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ అన్నీ కూడా అవి కేవలం కనుక అవి అగ్రకులాల పార్టీలు, అవి కేవలము మనను బాధితులుగా ఓట్లుగా వాడుకునే పార్టీలు కానీ ఇంకోటి కాదన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ నేను ఒకటే ఒక విషయం చెప్తున్నా. మనం అందరం కూడా ఆవేశంతో కాకుండా ఆలోచనతోనే ఏదైతే భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు చెప్పడానికి ప్రయత్నం చేసే సూత్రాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే, అంటే మనకు స్వతంత్రం వచ్చే సమయంలో ఓటు ఎవరెవరికి ఇవ్వాలంటే ఇలాంటి చాలా జాగ్రత్తగా వినాలి. ఇది మనం మళ్ళీ ప్రచారం చేయాలి. ఈ ఓటు ఎవరికి ఇవ్వాలి అని స్వతంత్రం వచ్చే సమయంలో చేసినప్పుడు నెహ్రూ గారు, మన దేశ మొదటి ప్రధాని నెహ్రూ గారు 100 ఎకరాలు రాజులకు ఓటు ఇవ్వాలని చెప్తాడు. ఏమని చెప్తాడు? 100 ఎకరాలు రాజులకు మాత్రమే ఓటు ఇవ్వాలని చెప్తాడు. అదే గాంధీ గారు ఆయన ఏం చెప్తాడు? పన్నులు కట్టాలని చెప్తాడు. ఏం చెప్తాడైనా? పన్నులు కట్టడానికే ఓటు ఇవ్వాలని చెప్తాడు. అదే మళ్ళీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమంటారంటే డిగ్రీ పాస్ ఉంటేనే ఓటు ఇవ్వాలని చెప్తాడు. నేను ఇక్కడ ఉన్నదని అడుగుతున్నా, ఇక్కడ 100 ఎకరాల భూములు ఎవరా? 100 ఎకరాల భూములు ఉండాలని చేయలేవడండి లేదు. పన్నులు కొట్టాను నా పోలేవాడన్నాడా? లేరు. నాకు తెలిసి డిగ్రీ పాస్ అని కూడా సగం మంది ఉంటారు ఇక్కడ. అంటే పిడికల మందికి ఓటున్నాయి కదా. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడు? ఈ రోజు మన గ్రామాల్లో ఒక సర్పంచ్ని బెదిరియక, సర్పంచ్ వ్యతిరేకంగా పోరాటం చేయక భయపడుతున్న మనము ఈ రోజు గ్రామాలలో సర్పంచ్కు, ఎంపీటీసీకు, కౌన్సిలర్కు, కార్పొరేటర్కు, ఒక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడక భయపడుతున్న మనము నాడు బాబాసాహెబ్ అంబేద్కర్, గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశంలో మనవాళ్ళందరికీ వ్యతిరేకంగా ఒకటే మాట్లాడు, అయ్యా ఈ దేశంలో మేము చదువుకోలేకపోవడానికి కారణం మీరే, భూమి లేకపోవడానికి కారణం మీరే, ఆస్తులు లేకపోవడానికి కారణం మీరే, కాబట్టి మాకేం లేదు. కాబట్టి ఈ దేశంలో ఏం లేకున్నా మరి మాకు కేవలం కూడా 21 సంవత్సరాలు ఓటర్ ఉంటే 21 సంవత్సరాలు ఉంటే ఓటర్ చేయాలి. లేకపోతే నిన్ను అందరినీ కూడా ప్రపంచం దృష్టిలో దోషిగా మార్చాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఓటర్కి వచ్చేది. మరి మనం ఓటును మరి నెహ్రూకే అయినా, సర్దార్ వల్లభాయ్ పటేల్కే అయినా, గాంధీ గారికి అయినా, బాబాసాహెబ్ అంబేద్కర్కే అయినా, ఎవరికైనా నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడా? కాంగ్రెస్ పార్టీలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడా? మరి బీజేపీ పార్టీలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడా? టీఆర్ఎస్ పార్టీలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడా? బీజేపీ అనేది మరి టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 పార్టీలు లేరు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్న పార్టీ ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. అవునా కాదా? మరి ఏం చేయాలి మనము? బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తే గుర్తు, బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తే గుర్తు, మన రక్షణ గుర్తు, మన రక్షణ గుర్తు, మన అన్యాయ వ్యతిరేకమైన గుర్తు, మన ఆత్మలో గుర్తు, మన అభివృద్ధి గుర్తు, మన రాములు ఏడాలనుకునే గుర్తు, మనం అన్ని రంగాల్లో బాగుపడాలంటే మన కుటుంబ గుర్తు, ఏకైక గుర్తు బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తు. అదే ఏడు గుర్తు. ఆ నాయకురాలే 70 సంవత్సరాలుగా మనం బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని కోరుతున్న మహానాయకురాలు బయన్ కుమారి మాయావతి గారి జన్మదినం సందర్భంగా మనం ఈ రోజు రాబోయే రోజుల్లో 2028లో మన ఆడబిడ్డలను అత్యాచారాలకు వ్యతిరేకంగా, దాడులకు వ్యతిరేకంగా, అవమానాలకు వ్యతిరేకంగా మనము కాంగ్రెస్, టీఆర్ఎస్ పైన మనము కక్ష తీసుకొని, కక్ష అంటే రాజకీయ కక్ష, వ్యక్తిగతమైన కక్ష కాదు, రాజకీయ కక్ష తీసుకొని తెలంగాణలో బహుజన రాజ్యాన్ని సాధించడమే మనందరి ఏక
మీ అందరికీ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. కాబట్టి సోదరులారా, ఇది పదవుల పోరాటం కాదు, ఇది పదవుల పోరాటం కాదు, ఇది భవిష్యత్ తరాల పోరాటం, ఇది మన ఆత్మగౌరవ పోరాటం, ఇది మన రాజ్యాధికార పోరాటం. మనమందరం కలిసే నిలుస్తాం, నిలిస్తే గెలుస్తాం, విడిపోతే ఓడిపోతాం, ఓడిపోతే అధికారం ఓడిపోతాం. కాబట్టి కలిసి నిలిసి గెలిచి తెలంగాణలో రాజ్యాధికారం సాధిస్తామని తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి సంక్రాంతి సందర్భంగా బ్యాంక్ కుమారి మాయావతి గారి జన్మదినాన్ని సక్సెస్ చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా జయపెడుతూ మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను నిన్న నాకు తెలంగాణ ఫోరం నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు కలిసి తెలంగాణ ఉద్యమకారులు కలిసి మా టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ మాటించి ఇస్తలేదని చెప్పింది వాళ్ళు. నేను ఈ వేదిక నుంచి తెలంగాణ ఉద్యమకారులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఏదైతే 86,000 మంది ఉన్నారో, మీరు 86,000 మంది అంతా ఏకమయ్యి మీరు ఒక మీటింగ్ పెట్టి మీరు కాంగ్రెస్ కు టీఆర్ఎస్ కు మద్దతు ఇయ్యము అని మీరు చెప్తారా చెప్పరా? కానీ 86,000 మంది మీటింగ్ పెట్టి మీరు బిఎస్ కి మద్దతు ఇచ్చామని ఒక మీటింగ్ పెడితే తెల్లారే మీకు అన్ని పట్టాల సేవలు చెప్పడం. మీకు మాకు ఓట్లేస్తారో ఏదో మనకు తెలియదు, కానీ మీరు మీటింగ్ పెట్టి మేము ఈసారి బిఎస్పీకి మద్దతు చేస్తున్నామంటే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి మాట్లాడుకొని తెల్లాల ఈ తెలంగాణ ఉద్యమకారుల సమస్య పరిష్కారం అవుతుందని ఈ వేదికను మేము చెప్తున్నాము. బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి తరఫున తెలంగాణ ఉద్యమకారులకు పరిపూర్ణంగా మద్దతు తెలుపుతున్నామనే విధంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై భీమ్, జై భారత్. నిజమే మిత్రులారా, రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే సోదరులారా, ఇప్పుడు మనం ఒక క్యాలెండర్ ఇనాగ్రేట్ చేసుకుంటాము. తప్పని ఓపెన్ చేయి. ఇది ఇప్పటి వరకు తెలంగాణ చరిత్రలో, నాకు తెలిసి భారతదేశ చరిత్రలో కూడా ఇట్లా ఎప్పుడు కూడా ఒక సిద్ధాంత ప్రకారంగా తయారు కాలేదు. మన నేషనల్ కోఆర్డినేటర్, మన ముఖ్య అతిథి గౌరవనీయులు అతార్ సింగ్ గారి చేతుల మీదుగా ఈ క్యాలెండర్ ఇనాగ్రేషన్ అవుతుంది. మీరు చూడండి ఒకసారి. తప్పుడు అది చూపించాలి గోపి. బహుజన్ సమాజ్ పార్టీ క్యాలెండర్ ఇది. క్యాలెండర్ క్రియేటర్లు సైమన్ అను అందరు చప్పట్లు కొట్టడం చాలా కష్టపడి క్యాలెండర్ తయారు చేశారు. సిద్ధార్థ రంగయ్య కూడా ముగ్గురు, సైమను సిద్ధార్థ రంగ కలిసి చాలా అందావంతంగా ఉన్నది ఈ క్యాలెండర్. మీరు అందరూ కూడా మనం తీసుకోవాలి.
ఏ బాబు ఎవరైనా ఇంగ్లీష్ ప్లేస్ చేస్తారు అవి ఇస్తారు, మీరు ఎవరు పట్టించుకోమని చెప్పారు? ఏ బాబు రమేష్ ఏంటది ఇయ్యరా నీకు? ఏ ఎక్కడ పెట్టు. ఏ ఎవరు బీబీఎఫ్ ఏం చేస్తున్నావు? ఎవరైనా తీసుకోలేదు. ఏ బాబు ఎవరు కొట్టారు? అన్న పెట్టు. ఏ బాబు ఏ బాబు